ఈరోజు ప్రతి మహిళ నాకు ఈ వీధంటే వెళ్తుంటే ప్రతి మహిళ ఫెమినిస్ట్ లాగే నాకు కనిపిస్తుందండి. చదివిన కవిత, విన్న ప్రతి కవిత కత్తుల్లాగే వచ్చి గుచ్చుతున్నాయండి. మరి గ్రీష్మకాల వాపిజలం పోలే నా పురుషాధిక్యత దినదినమూ అడుగంటుచున్నది. మరి పురుషాధిక్యత అడుగంటే మరి ఈ కవిత్వం ఎందుకు? మళ్ళీ మహిళాధిక్యత వస్తుందో అదొక భయం. రాదులండి, మనకు ఆ శక్తి ఉంది. ఎస్పెషల్లీ ఐఎమ్ అపీలింగ్ టు అప్కమింగ్ రైటర్స్. ఇక్కడ అప్కమింగ్ రైటర్స్ ఎవరు లేరు, బాగా చెయ్యి తిరిగిన వాళ్ళే. మా లాంటతోటి అయితే మేము పరిగెట్టలేము. కవిత్వంలో ఒకరు పరిగెట్టినా పెద్ద కడుపు ఉంది కాబట్టి పరిగెట్టలేదు. చాలా సంతోషం. ఇది స్వర్గం అనలేము, ఎందుకంటే గురువుగారు ఇందాక భావవాదం అవి ముందే మన గొట్టలు కట్టేశారు. స్వర్గం అనకూడదు, మరో ప్రపంచం. ఎలాగా గురువుగారు ఈరోజు శ్రీశ్రీ గారు ఈ మరో ప్రపంచాన్ని చూపించిన, ఇక్కడ ఎక్కడున్నారు నాయన మీరు? ఆ గౌర్నాయుడు, అప్పలనాయుడు గారు ఈ ప్రపంచాన్ని నీళ్ళు చూపించారు. ఆ ప్రపంచాన్ని అక్కడ మహిళలు అడుగుతున్నారు నువ్వు వాటి వెళ్ళొద్దని. ఎందుకంటే ఇంకా నీలో పురుషాధిక్యత ఎక్కువైపోద్ది ఏంటి అలకు. కానీ ఈ ప్రపంచంలోకి వచ్చిన పాప మా అమ్మాయికి తెలియదు ఎంత కవి వాళ్ళ బాధ్యత. అంత సులువేం కాదండి, అప్పుడప్పుడు పనులు ఎగ్గొట్టుకోవచ్చు. కానీ ఈవేళ చాలా సంక్లిష్టమైపోయింది జీవితం. ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు ఇద్దరు అందరూ అయితే పురుషుడు తగ్గడు కదా. ఎంత కాలేసి మట్టినా నేను ఉన్నాను. పురుషుడికి అంత బలం ఉంది. ఆ బలాలన్నీ ఎక్కడి నుంచి వచ్చేవన్నీ గురువుగారు. మరి లక్ష్మీనరసింహ గారు లాంటివి నువ్వెందుకు వెళ్తాను ఇటు లక్ష్మీనరసింహ కంటే బాగా పాడేస్తావేటి అంటే మరి నేనేటి వెళ్తానండి అక్కడికి. అంటే ఈవేళ మహిళలు ఎంత మరి ఇప్పుడు ఇష్టం వచ్చిన కవిత్వాలు గరికపాటిలో నీ జడ కనిపిస్తే పద్యం రాసేస్తాను. ఈరోజు మరి మారిపోయింది సీను. అయితే ఎంత ఆనందంగా ఉందంటే ఖాళీ కుర్చీలు లేని ఇంత పెద్ద సభలో మాట్లాడడం కడుపు నిండిపోయింది. ఇలాంటి వేదికలు కవులకు దొరికిపోవాలండి. నిన్ననో మొన్ననో చాలా చట్టం ఏర్పరచుకోవాలి ఈరోజు. ఎందుకంటే వాళ్ళు రాస్తున్నారు కవిత్వం, ఇంకా మనం పెట్టి రాసేస్తాం. ఇద్దరు రాసిస్తే వంట ఎవరు వండుతారండి? తర్వాత చాలా ప్రమాదకరమైనటువంటి విషయము, పురుషుడు కవి అవ్వకూడదండి. ఈ అమ్మతనము అంటుకోవడం వచ్చేస్తుంది. అమ్మతనం వచ్చేసిన తర్వాత చాలా ప్రమాదం. ఒక గిన్నెలు కనిపించాయి అనుకోండి, అవి ఏడుస్తాయి మనం చూసి, అది మనకే బాధ. కవి ఒక చీపురు కనిపిస్తుంది, దానికి కాలు పట్లు పట్టించినట్టుగా మనకు కనిపిస్తుంది. అంటే కవి చెప్పరు, తుడురా అని మన వాళ్ళు చెప్పక్కర్లే, చీపురు కనిపించిన భయమే. ఇట్లాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో ఈరోజు ఎన్ని సంక్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా పురుషాధిక్యత సజీవంగా ఉంటుంది. దానికి చట్టం మేము ఏర్పాటు చేసుకోగలము. వైష్ణవశ్రీ కావచ్చు, హైమవతి గారు, వీళ్ళందరూ మంచి కళలు అవి, వాళ్ళకి ఇదే పని. మరి వాళ్ళు రాస్తే మనము రాస్తే ఆగవద్ది. అదృష్టవంతుడిని ఎందుకనంటే మా ఆవిడ కవి కాదు, అక్కడ దశవంతుడిని అయిపోన్నాం. అయినా వాళ్ళ అస్తిత్వం వాళ్ళు రాసి పడేస్తున్నారు. ఇప్పుడు ఈ మహిళా పుస్తకాలను ఒకదారి పెట్టినా ఖాళీ రోజు మా ఆవిడ చూసేస్తున్నాను. ఏది ఆ కుప్పిరి పద్మగారు ఏటి రాస్తారంటే ఏటి ఆవిడికి నగరం పట్టుబడిపోయింది, నీకు పట్టుబడిపోయింది, నన్ను ఇంట్లో ఉంచవు అని మనసులో అనుకుని. గురుగారు లక్ష్మీనరసింహ గారు, మీ గురించి కూడా తర్వాత నేను ఒక మాట, ఎక్కడి నుంచి అండి తెచ్చుకుంటాం కవిత్వం, కొత్త కవులు అంత అంటే అక్కడ మన చిల్లర డబ్బులు జారిపోయిన దగ్గరే మనము వేరుకోవాలి. కానీ ఎక్కడి నుంచి తెచ్చుకుంటాం? ఆ గురుగారు మా వంటింటిలో 3 నిమిషాలు నేను కవిత్వానికి ఉపయోగించుకుంటాను. దయచేసి 3 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు 100 రూపాయలు ఖర్చు, 10 రూపాయలు ఉన్నప్పుడు టీ తాగాలనిపిస్తుంది. టీ తాగితే అది మరి ఉండవు డబ్బులు. 3 నిమిషాలు గురుగారు కొద్దిగా మంచిది వెనక్కి తోస్తారు, అందుకు నోరెండి పాపం. మా వంటింటిలో
కారము ఉంది, మా ఆవిడ నోటికి ఎటకారము ఉంది. కాకపోతే నామాన నేను తెల్లారి కలం పట్టుకొని కవిత రాస్తానా? ఆవిడ మేలుకొని అందే, గురుగారు ఏమండి ఏటి గోకుతున్నారండి? కవికి ఇంట్లో ఎంత గౌరవం ఉందో నా కవిత్వాన్ని ఇచ్చింగుతో పోల్చడం వేళాకోళం కదండి. తగువులు ఆడకూడదండి, మనోభావాలు దెబ్బతింటాయండి. ఏమైనా నా మీద సంధిస్తే కాకీవనం నా ఇంటి ముందు మొలిచి కవివి కదా నీలో సమానత్వం సచ్చిందా అని సావగొట్టారండి. నాకైతే ఇది చెప్పకేమి గృహహింస లాంటి కవిహింసే అనిపిస్తుందండి. పోనీలే మీరైనా చెప్పండమ్మా, విమలక్క, అరుణక్క, పద్మక్క, ఆడబొట్టి జాజిమల్లి, కట్టు విప్పగానే కవిత పరిగెట్టుకుని రావడానికి ఆవుదోడా, పిలవగానే కుక్క పిల్లైనా రాదు కదా. అమ్మ సత్యవతమ్మ, అందరికీ పెద్దమ్మ రంగనాయకమ్మ, ఎక్కడమ్మా ఎర్రజాబిల్ల ఎరీనా, సుభద్ర, మెర్సి, ముంగిట ముగ్గై పూచినట్టు పొలాన పాటై గాల్లో తేలినట్టు, పాచిగిన్నెల్లి పలకరించినట్టు, పొయ్యిలోన అగ్గిపూలై పూసినట్టు, చీకటిని మెట్ట ముడిసి వెలుగు నీళ్లు తానమాడినట్టు, ఇళ్ల నుండే ఉద్యోగాన్ని మునివేళ్లతో మురిపించినట్టు, పిక్కురోడ్ని రెక్కొట్టుకుని బడికి అనిపినట్టు మీ రెక్కల కష్టం మీద ఒక్క పద్యం రాయాలని ఉంది, మీ రెక్కల కష్టం మీద ఒక్క కవిత రాయాలని ఉంది. నిజానికి కొంటెతనానికి అన్నాను. మనం కలవకుండా ఉంటామా, పాలు తేనెలా కలవకుండా ఉంటామా, మొక్కై నరతోటలోన మొలవకుండా ఉంటామా? ఇలా మనలోని సంఘర్షణనే మహిళలు ఎంత కష్టపడుతున్నారు మనము కూడా మన భూమికిని ఏర్పాటు చేసుకుంటే. నాకు ఒక 2 నిమిషాలు ఉందా లేకపోతే మరి ఎంత అదృష్టవంతులం అంటే వాళ్ళ గురించి కూడా చెప్పాలి కదా, నేపథ్యం చెప్పాలి కదా. అచ్చ పల్లెటూరోడిని, అది బతుకులు ఎంత సీరియస్గా ఉంటే మా మల్లిపురము, మా తమ్ముడు శ్రీరాము ఎంత సీరియస్ అయితే ఎలా బతకగలము? ఎన్ని సంవత్సరాలు బతకగలము? ఉత్తరాంధ్రలో ఏ ముసలోడు చచ్చిపోయినా ఎవరు చచ్చిపోయినా ఆ గుమ్మిలో ముంచినప్పుడు కూడా ఆడొక మాట అంటాడు, వీడు ఎన్ని కూలి లేకమెట్టినాడు అని. ఉత్తరాంధ్రలో గొప్ప ఎటకారం ఉంటుంది, హాస్యం ఉంటుంది, ఆనందం ఉంటుంది, అన్నీ ఉంటాయి. అయితే గవర్నర్ నాకు చిన్నప్పుడు సాధువుల సాంగత్యం ఉంది. చిన్నప్పుడు నా చుట్టూ వాలకాలు ఉన్నాయి, నాటకాలు ఉన్నాయి, గురుగారు లక్ష్మీనరసింహలాగా పద్యాలు ఉన్నాయి. వీటన్నిటి మధ్య నేను అదృష్టవంతుడున్నాను, అందుకే బతికిన వాడిని. కాబట్టి మీతో ఈ 2 మాటలు మరి అలా పాడిస్తే మీ పాట తర్వాత మాటలు ఎవరు వింటారండి? మాట్లాడితే మా మాటలు పాట నిజంగా మీరు అదృష్టవంతులు. తలకపల్లి మాట్లాడిన తర్వాత మళ్ళీ మేమేటి మాట్లాడతామండి? మరి గురువుగారు రాజపాలెం మాట్లాడిన తర్వాత మనమేటి మాట్లాడతామండి? అయినా మనం సరుకు సంపాదించుకొని సరంజాముతో మనం మరింత మెరుగుపడాలి. ఒక్క 4 మాటలు, 4 పదాలు. అయితే గవర్నర్ నన్ను పిలిచి, ఎవరా నీ పని ఉంది రారా, ఈ హాస్యాలు చెప్పడం కాదు కవిత్వం రాయిరా అన్నాడు. అతను చూపించాడు ఏమి రాయాలి. బతుకు రైలు బండి పరిగెత్తడానికి పగలంతా అమ్మ పచ్చ జెండాలు నాటేది. ఎద్దులతో పోటీపడి సాయంకాలానికి ఇంటికి వచ్చిన అయ్యా సారాగమై మత్తుగా తేలినప్పుడు అమ్మ ఒంటి మీద కౌసొండలేని కారణంగా అమ్మ ఒంటి మీద తేలిన తట్ల జ్ఞాపకాలు ఎప్పటికీ నా ఒంటి మీద కట్లపాముల్లా తేలుతాయి. అమ్మ చిరుగుల కోకై నా బాల్యాన్ని చుట్టుకునేది. అమ్మే 2 కమ్ములుగా మారి నన్ను రైలు బండిని చేసింది. ఇది గవర్నర్ నాకు చూపించినటువంటి. ఇంకా అన్నయ్య పెద్దన్నయ్య ఉన్నారు, అట్లాడ జీవితంలో అన్నీ ఉన్నాయి. ఎంత విషాదము అదంతా మనం చూపిస్తాం రచనల్లో, అది చూపించాలి కూడా. కానీ
చాలా తేలిగ్గా జనాలు బతుకుతుంటారు. వాళ్ళు ఆ బరువుతో బతకరు. ఒక ముసలోడు చచ్చిపోతే కళ్ళు లేని ముసలోడు అడుగుతుంటాడు, అక్కడ ఏట్రీ గొలగొలగా ఉంది, ఏట్రీ బాబు అని అడుగుతాడు. వీడు చెప్తాడు, ఊరు అలా ఈ ఎనుబోతులు అప్పలాడు చచ్చిపోనట్రా అని. ఓ సాడు చచ్చిపోండా. ఈ ముసలి కళ్ళు కనిపించవు కానీ చెవులు వినిపిస్తాయి. ఓ సాడు చచ్చిపోండా, చచ్చిపోనట్రా నాయన, ఆడికి 80 ఏళ్ళు అయిపోయి. ఓసాడికి 3 భార్యలు. అది 3 భార్యలు చచ్చిపోయాడు. లేదు చచ్చిపోండి నిజంగా వీడికి తెలుసు చచ్చిపోండి అని. నిజంగా వస్తాడు కూల్లాగా పెట్టి చూడరా. ఇది అయిపోయింది సార్. ఇప్పుడు నేను ఈ తంపర్లో పడిపోయినట్టుగా అయిపోయానండి. ఒక్క 1/2 నిమిషం, నిజంగా 10 నిమిషాలు ఇచ్చిన అదృష్టమే. 10 నిమిషాలు అదృష్టం. మొన్న చిన్నప్పుడు హాస్టల్లో చదివాను. ఈ స్వాములు వారు, క్రిస్టియన్ స్వాములు వారు ఏం చేశారంటే, ఈ వేగన బట్టలు వెళ్ళిపోచ్చేవి. అవి ఒక పెద్ద రూమ్లో ఉండేవి. ఒరే నీకు 1 నిమిషంలో నువ్వు జత బట్టలు ఎంచుకోవాలరా అన్నాడు. ఈ వాచి పెట్టారు. మనం వీళ్ళకి ఎంచుకుంటే కానీ నిమిషం అయిపోయిందండి. మరి పెద్ద కోట్ లాంటిది తెస్తే అది యాసకాలం వేస్తూ ఊపిరాడేది కాదు. 10 నిమిషాలు మనకు చాలదు. అయినా నమస్తే. థ్యాంక్ యూ. 3 నిమిషాలు ఎక్కువ తీసుకున్నారు అప్లాయ్ గారు.